హలో అండి, వెల్కమ్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి టెరాఫామ్ అండి. టెరాఫామ్. సో సో టెరాఫామ్ అనేది మనకి బేసిక్గా క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ కి సపరేట్ గా, అంటే దానికి ఆల్టర్నేట్ గా మనం టెరాఫామ్ వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ లో మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ఫస్ట్ మన ఇబ్బంది ఏంటంటే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ లో జేసాన్ ఈజ్ కాంప్లెక్స్. అంటే మీరు చదవాలన్నా ఏమన్నా చేయాలన్నా కూడా కొంచెం కష్టం అనమాట జేసాన్ అనేది. సో మీకు తెలుసు, మీరు ఆల్రెడీ ట్రై చేశారు. సో నెక్స్ట్ ఏంటంటే సో క్లౌడ్ ఫార్మేషన్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ అదర్ క్లౌడ్ ప్రొవైడర్స్. అంటే మనం ఈ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ ని మనం వేరే క్లౌడ్ ప్రొవైడర్స్ కి వాడలేమన్నమాట. అంటే అజూర్ కానీ లేకపోతే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ వీటికి వాడలేమన్నమాట. ఓకే. థర్డ్ ఏంటంటే ఆల్రెడీ క్రియేట్ అయిపోయిన రిసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్లౌడ్ ఫార్మేషన్ కాకుండా మీరు సపరేట్ గా డిప్లాయ్ చేశారు అనుకోండి ఒక మిషన్స్, అవి తీసుకొచ్చి క్లౌడ్ ఫార్మేషన్ యాడ్ చేయడం కుదరదు. సో ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ కెనాట్ బి యాడెడ్ టు ద సిఎఫ్ క్లౌడ్ ఫార్మేషన్. సో అందుకని ఏమవుతుందంటే కొంచెం కాంప్లెక్స్ అన్నమాట. టెరాఫామ్ ఏం చేస్తుందంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అనే టెరాఫామ్ అనేది బేసిక్ ఒక టూల్. అదేం చేస్తుంది, మీకు డౌన్లోడ్ చేసుకోవడం కానీ, మీకు దాన్ని ఏమంటారు, మీకు ఈజీగా ఫార్మాట్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట when కంపేర్ టు జేసాన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేనేం చేస్తానంటే నాకు గిట్ హబ్ లో ఓకే. సో టెరాఫామ్ లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి, సో దీంట్లో ఏంటంటే సింగిల్ JSON file with all the configuration looks complex. మనకి ఏంటంటే అన్ని 100 మెషిన్లు ఉన్నా, ఎన్ని విపిఎస్లు ఉన్నా, సబ్ అన్ని కూడా ఒక మెషిన్ ఒక దాంట్లో పెట్టి మనం డిప్లాయ్ చేస్తాం. మనం మల్టిపుల్ ఫైల్స్ గా పెట్టుకోవడం కుదరదు అనమాట. కానీ టెరాఫామ్ లో అలా కాదనమాట. టెరాఫామ్ లో ఏంటంటే మీరు చూసినట్లయితే మనం డిఫరెంట్ ఫైల్స్ పెట్టుకోవచ్చు. సెక్యూరిటీ గ్రూప్ కో ఫైల్ పెట్టుకోవచ్చు, తర్వాత EC2 మెషిన్ కో ఫైల్ పెట్టుకోవచ్చు, VPC కో ఫైల్ పెట్టుకోవచ్చు అంతా. సో టెరాఫామ్ లో మీరు చూసారంటే మీకు 4 ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయండి. మీరు చూసినట్లయితే అన్ని కూడా .tf తో ఎండ్ అవుతాయి. ఓకే. సో ఇది ఓపెన్ చేశాను అనుకోండి నేను. సో main.tf అనమాట. సో main.tf లో మీకు దీంట్లో మొత్తం కాన్ఫిగరేషన్ ఉంటుంది అనమాట. మీరు చూసారు అనుకోండి, చూడండి అంత ఈజీగా ఉంటుందో మీకు. దీన్ని ఏం చేస్తాను అంటే నేను డౌన్లోడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసి ఎడిట్ చేస్తాను. సో CMDకి వెళ్ళి ఆల్రెడీ టెరాఫామ్ సింగిల్ ఇన్స్టెన్స్ ఉండాలి, డిలీట్ చేస్తాను ఆగండి, ఎందుకైనా మంచిది. సో ఇక్కడికి వెళ్తాను. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను గిట్ క్లోన్ చేస్తాను. సో మీరు చూసినట్లయితే ఇది గిట్ హబ్ అండి. గిట్ హబ్ లో నేను క్లోన్ చేసుకొని తీసుకుంటాను. సో ఓకే. సో నేను చెప్పినట్లు మీకు ఈ విధంగా డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. మెయిన్ ఫైల్ ఉంటుంది అనమాట. మెయిన్ ఫైల్లో మనం మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్ అంతా కూడా మనం మెయిన్ ఫైల్ లో పెట్టుకుంటాం. ఓకే. సో దట్ ఈస్ మెయిన్ ఫైల్. నెక్స్ట్ వచ్చి మనకి వేరియబుల్స్ అని ఉంటుందండి. వేరియబుల్స్.tf అనమాట. దీంట్లో ఏంటంటే మనకి వేరియబుల్స్, మీకు గుర్తుందా పారామీటర్స్ అని చెప్పాను నేను క్లౌడ్ ఫార్మేషన్ లో, అలాగే ఇది పారామీటర్స్ లాగా అనుకోండి. ఓకే. సో యాక్చువల్గా ఈ రెండు సరిపోతే మనం డిప్లాయ్ చేయడానికి, ఈ రెండు అవసరం లేదనమాట. అంటే మనకి test.tf వర్స్ అవుట్పుట్స్ అవసరం లేదు. ఈ రెండు ఫైల్స్ తో డిప్లాయ్ చేయొచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమవుతుంది, నేను
నేను మీకు నాకు ఒక ఎన్వైర్న్మెంట్ ఉందన్నమాట. నేనేం చేయాలంటే బేసిక్గా 5 ఇంటూ డిప్లాయ్మెంట్స్ చేయాలండి. 5 ఇంటూ డిప్లాయ్మెంట్స్ అంటే సేమ్ ఎన్వైర్న్మెంట్ 5 లొకేషన్లో డిప్లాయ్ చేయాలన్నమాట. అప్పుడు నేనేం చేయాలా, సో ప్రతిసారి వేరియబుల్స్ ఫైల్స్ మార్చాలన్నమాట. లేదా నేనేం చేయాలా, 5 కాపీస్ చేయాలా. 5 కాపీస్ చేసి ఇలా 5 కాపీస్ చేసి డిప్లాయ్ చేయాలన్నమాట. సో అది అంత కష్టం అనమాట. మీకు తెలుసు కదా, కోడ్ అంతా మళ్ళీ కాపీ చేసి చేయడం. అదే కాకుండా ఇంకొక ఈజీ మెథడ్ ఉందా? ఈజీ మెథడ్ అంటే చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ వేరియబుల్స్ ఓపెన్ చేశాను అనుకోండి. బేసిక్ గా మనం రీజియన్ లో డిఫైన్ చేస్తాం ఇక్కడ ఏ రీజియన్ లో డిప్లాయ్ చేయాలని చెప్పి. సో కాబట్టి నేనేం చేయాలా, ప్రతిసారి కూడా సో ఒక ఫోల్డర్ లో ఒకే వేరియబుల్స్ ఫైల్ ఉండాలి. కాబట్టి ఆబ్వియస్ గా నేనేం చేయాలి, మల్టిపుల్ ఫోల్డర్స్ క్రియేట్ చేసి ఇలా పెట్టాల్సి వస్తుంది. మరి నేను ఇంకో విధంగా ఏమైనా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అంటే, దానికోసం మనం వాడేదే ఇక్కడ టిఎఫ్ వార్స్ అనమాట. ఓకే, టిఎఫ్ వార్స్ అంటే టెరాఫార్మ్ వేరియబుల్స్ అంటారు. సో దీని బదులు నేను ఏం చేస్తాను, అంతా ఇది తీసేస్తాను, ఇవన్నీ అవసరం లేకుండా సింపుల్ గా ఇక్కడ TF vars, like for example deployment dot TF vars అంటాను. ఇలాగా ఎలా ఏం పెడతానంటే deployment 1 ఇలా పెడతాను. 5 ఫైల్స్ పెడతాను అనమాట. సో మల్టిపుల్ అవసరం లేదు మనకి, సింపుల్ గా 5 ఫైల్స్ పెడతాను, మొత్తం మీద ఒకే ఫోల్డర్ లో ఉంటుంది అనమాట. సో మనం డిప్లాయ్ చేసేటప్పుడు సో మనకి ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ మెయిన్ డాట్ టిఎఫ్ ఫైల్ రన్ అవుతుంది. మెయిన్ డాట్ టిఎఫ్ రన్ అవుతుంది. రన్ అయినప్పుడు ఏమవుతుందంటే అది ఇన్పుట్స్ అడుగుతుంది. సో ఇన్పుట్స్ ఎక్కడి నుంచి వస్తుంది మనకంటే బేసిక్ గా వేరియబుల్స్ నుంచి వస్తుంది అనమాట. వేరియబుల్స్ ని బాబు నేను మెయిన్ డాట్ టిఎఫ్ రన్ చేస్తున్నా, నాకు వేరియబుల్స్ కావాలంటే వేరియబుల్స్ మీకు ఇన్పుట్స్ ఇస్తుంది అనమాట. సో వేరియబుల్స్ కి ఎక్కడి నుంచి ఇన్పుట్లు వస్తాయి, ఈ టిఎఫ్ వార్ నుంచి వస్తాయి అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో మనం ఏంటంటే మీకు డిప్లాయ్ చేసి చూపిస్తాను బేసిక్ గా. అంటే నేను డీప్ గా పోనండి, టెరాఫార్మ్ ఎలా పనిచేస్తాం మీకు ఎందుకంటే డెవాప్ టూల్స్ లో వస్తాయి ఇవన్నీ. బట్ మీకు టెరాఫార్మ్ అనేది ఒక టూల్ ఉందని తెలిస్తే ఎప్పటికైనా యూజ్ అవుతుంది, అందుకని. సో అక్కడ పెట్టుకొని ఉన్నానయ్యా నేను, అందుకని చేశాను. నేను అక్కడ పెట్టుకొని ఉన్నాను మొత్తము, అందుకని చేశాను. నేను లోకల్ గా పెట్టుకోలేను ఎందుకంటే మీరు కూడా రేపు చేయాలి కదా, అందుకని అది ఇచ్చాను అనమాట, అందుకని. సో ఇప్పుడు మెయిన్ డాట్ టిఎఫ్ చూసాం అనుకోండి, మెయిన్ డాట్ టిఎఫ్ లో క్లియర్ గా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏంది ప్రొవైడర్ అంటే AWS కా అజూర్ కా ఇవన్నీ ఉండాలి. తర్వాత మీకు దీని పేరేంటి, మనం VPC క్రియేట్ అన్ని కూడా ఇక్కడ చూడండి మీకు $var అని ఉంటుంది, అంటే వేరియబుల్ అనమాట. అన్ని ఇక్కడికి వస్తాయి అనమాట, A to Z సబ్నెట్ అన్ని డిప్లాయ్ అవుతాయి. ఇక్కడ లాస్ట్ లో ఏంటంటే నేను ఇది తీసేస్తాను. ఇది అవసరం లేదు. ఓకే, సో ఇది ఒక మెషిన్ కూడా ఉంటుంది. నేనేం చేస్తానంటే మెషిన్ ఇప్పుడు డిప్లాయ్ చేయనండి, Ctrl+X చేసి పక్కన పెడతాను. సో ప్రస్తుతానికి నేను ఇదేం చేస్తుందంటే నాకు సో ఓన్లీ ఎన్వైర్న్మెంట్ మాత్రం డిప్లాయ్ చేయాలా. సో వేరియబుల్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట, మీకు వేరియబుల్స్ ఇక్కడ ఇవ్వాలన్నమాట మనం డీటెయిల్స్ అంతా. సో నెక్స్ట్ వచ్చి మనకి అంటే మీరు ఇది ఎంటీగానే ఉంటుంది చూడండి ఇక్కడ బేసిక్ గా. సో ఎక్కడ గేట్వే పేరు ఏం ఇవ్వాలి, ఎందుకంటే అన్ని కూడా మనం ఇక్కడ నుంచి ఇస్తాం అనమాట. ఇది సో మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు చూసినట్లయితే టిఎఫ్ వార్స్ ఏమంటుంది మనకి, యాక్సెస్ కి, సీక్రెట్ కి, ఇవన్నీ లొకేషన్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చుకోవచ్చు మనం. ఓకే, సో నేనేం చేస్తాను ఇప్పుడు సింపుల్ గా ఇక్కడికి వచ్చి IAMకి వెళ్ళి ఒక యాక్సెస్ కి, సీక్రెట్ కి తీసుకుంటాను, ఎందుకంటే నాకు ఆథరైజేషన్ ఉండాలి కాబట్టి.
సో మనం ఏం చేద్దాం అంటే నేను ఇది 2 క్రియేట్ చేస్తానండి. సేవ్ యాస్ అని చెప్పి నేను test2.tf వార్స్ అని కూడా క్రియేట్ చేస్తాను. test2 సేమే కాదు, test2 లో ఏం పెడతానంటే నేను ఇక్కడ US East 2 అని పెడతాను. ఓకే, మనకి 2 ఉంటాయి అన్నమాట ఇప్పుడు. ఫైన్. సో మనం వెళ్ళి IAMకి వెళ్ళి యూజర్స్కి వెళ్ళి ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం, నేను ఇక్కడ AWS కాన్ఫిగర్ అని టైప్ చేస్తానండి. ఇది రావాలంటే మీరు ఆల్రెడీ క్లయింట్ ఇన్స్టాల్ చేసి ఉండాలా. AWS కాన్ఫిగర్ యాక్సెస్ కీ అడుగుతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం చూసాం అనుకోండి, మనకి main.tf ఫైల్, outputs.tf ఫైల్, test.tf వార్స్ వచ్చి మనకి US East 1 లో, test2.tf వార్స్ ఉంది, అది వచ్చి మనకి US East 2 లో అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే మీరు టెరాఫామ్ డౌన్లోడ్ చేయాలన్నమాట. ఓకే, సో నేనేం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి సో టెరాఫామ్ వెళ్ళి కిందకి వచ్చి సో డౌన్లోడ్ అంటాను. 64 విండోస్ 64 బిట్. సో నొక్కానంటే నాకు 64 బిట్ డౌన్లోడ్ అయిపోతుంది అనమాట నాకు. ఓకే, సో అది ఎక్కడ ఉంది యాక్చువల్గా, నేను డౌన్లోడ్స్ లో ఉందా లేకపోతే నేను సి డ్రైవ్ ఎక్కడో పెట్టుంటాను. సి డ్రైవ్ terraform.exe అని రియల్ టైంలో డిపెండ్స్ అండి, ఇది వాడతారు అది వాడతారు, అది చెప్పడం కుదరదు అనమాట. కొంతమంది ఇది వాడతారు, కొంతమంది అదే వాడతారు. ఆ రెండు తెలుసుంటే మంచిది, అలాంటిది ఏం లేదు. సో ఇది నేర్చుకోవాల్సిన అవసరం లేదు మీకు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇదేంటంటే రేపు ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఈ క్వశ్చన్ బేసిక్ గా నాట్ రైట్ క్వశ్చన్. రియల్ టైంలో ఏది ఎక్కువ యూజ్ చేస్తారు, ఇట్స్ నాట్ రైట్ క్వశ్చన్ అండి. సో ఎందుకంటే ఏదైతే ఎక్కువ వాడతారో అదే చెప్తాను నేను ఇక్కడ. సో ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుందంటే క్లౌడ్ ఫార్మేషన్ ఎవడన్నా చేయగలడు, పెద్ద విషయం కాదు. సో అంతకంటే మీకు ఎక్కువ తెలిస్తేనే మీ రెజ్యూమ్కి వాల్యూ ఉంటుంది. సో మీరు పోయి ఎక్కడ సెర్చ్ చేసినా కూడా టెరాఫామ్ టైప్ చేసి మాన్స్టర్ లో లేకపోతే నౌకరీలో సెర్చ్ చేసి చూడండి, ప్రతి ఒక్క క్లౌడ్ జాబ్ లో మీకు టెరాఫామ్ ఉంటుంది, లేకపోతే నన్ను అడగండి. ఓకేనా, యుఎస్ నుంచి ఇప్పుడు సపోర్ట్ ఇస్తున్నాను, నేను కొంతమంది యుఎస్ లో సపోర్ట్ ఇస్తున్నాను, వాళ్ళకు టెరాఫామ్ ఇస్తున్నాను. ఏది ఈ కోర్స్ కాకుండా టెరాఫామ్ కి సపరేట్ గా డబ్బులు పే చేసి వాళ్ళు చదువుకుంటారు అనమాట, అది పరిస్థితి. సో వెరీ వెరీ పవర్ఫుల్ టూల్. సో జాగ్రత్త చదవండి. సో terraform.exe నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నానండి ఇక్కడ. సో ఇప్పుడు నేను టెరాఫామ్ టైప్ చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట. కానీ మీకు రాదు. ఎందుకు రాదు అంటే గుర్తుపెట్టుకోండి, ఇది విండోస్ కదా, మీరు పాత్ యాడ్ చేయాలి. పాత్ యాడ్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళండి. సో అడ్వాన్స్కి వెళ్ళి ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ లో మీరు యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను కింద యాడ్ చేసి ఉంటాను, పాత్ ఉంది కదా, ఎడిట్ చేస్తే ఇక్కడ టెరాఫామ్ రావాలి ఎక్కడో. ఏదబ్బా, సి ప్రోగ్రామ్ ఫైల్, సి టెరాఫామ్. ఓకే, ఇది యాడ్ చేసి, లేదంటే మీకు కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. నా ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను ఏంటంటే ఇనిషియేట్ చేయాలి. అంటే ఫస్ట్ అసలు దీనికి తెలియదు కదా టెరాఫామ్ కి నేను ఏది అజ్యూర్లో డిప్లాయ్ చేస్తానా AWS లో డిప్లాయ్ చేస్తా తెలియదు కదా. సో నేనేం చేస్తాను, టెరాఫామ్ ఇనిట్ అంటాను. ఓకే, సో ఈ విధంగా ఎర్రర్ ఇస్తుంది. ఎందుకు, వేరియబుల్ అవుట్పుట్ అవైలబిలిటీ జోన్ అన్నోన్ రిసోర్స్. ఓకే, సో ఏమవుతుందంటే యాక్చువల్గా AWS ఓకే,
కీ ఇవ్వలేదు కదా ఇక్కడ ఇంకా, అందుకనండి అది ప్రాబ్లం. కీ ఇవ్వాలి కదా. సో నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి కీ ఇద్దాం. ఓకే, ఇది వచ్చి యూఎస్ ఈస్ 2 కి ఫైన్. సో నేనేం చేస్తానంటే అవుట్పుట్ 50 కూడా ఉందన్నమాట. ఓకే రైట్. సో యాక్సెస్ ఇచ్చేసాం. నెక్స్ట్ ఏంటంటే టెరాఫార్మ్ ఇనిట్ హైఫన్. ఓకే, సో ఎర్రర్ ఎందుకు వస్తుంది ఇక్కడ? సో ద ట్యాగ్స్ అన్నోన్ రిసోర్స్ ఇన్ ద రెఫరెన్స్ వేరియబుల్. ఒక వేరియబుల్ ఫైల్ అన్నెసరీకి ఇచ్చానా? availability zones, environment dev. So unknown resource AWS instance I will reference in the variable.tf was ఇది. సో ఇక్కడ వేరియబుల్స్ లేదే, ఇక్కడ మనం పేరు పెట్టలేదు. What nonsense. ఓకే, అవుట్పుట్ సారీ ఒక్క నిమిషం అండి. ఈ అవుట్పుట్స్ అవసరం లేదు, తీసేస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను టెరాఫార్మ్ ఇనిట్ అని టైప్ చేస్తే చూడండి, డౌన్లోడింగ్ ప్లగిన్ అని చెప్పి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెరాఫార్మ్ అనేది ఒక చిన్న ఫైల్ అండి, 14 MB ఫైల్, కానీ దానికి కావాల్సిన ప్లగిన్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటుంది ఇప్పుడు. ఓకే, సో దాని లోపల మీరు పోయి చూడవచ్చు అనమాట. ఇక్కడ యాక్చువల్గా చూసారంటే టెరాఫార్మ్, దాని లోపల ప్లగిన్స్ ఇవన్నీ డౌన్లోడ్ అయి ఉంటాయి. ఓకే, సో నా ఇప్పుడు మనం ఏం చేయాలి, డిప్లాయ్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ డ్రై రన్ చేయొచ్చు. డ్రై రన్ అంటే అసలు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి. నేనేమంటాను, టెరాఫార్మ్ ప్లాన్ అని చెప్పి -var -file అని ఇచ్చి ఇక్కడ test.tf vars అని ఇస్తాను. ఓకే, అంటే మీరు టెరాఫార్మ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయండి. ప్లాన్ అంటే జస్ట్ చెక్ చేయడము. వేరియబుల్ టెరాఫార్మ్ వేరియబుల్ ఫైల్ వచ్చి test.tf vars, అంటే ఇన్పుట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి మీకు, దీని నుంచి తీసుకుంటున్నాను అనమాట. ఈ ఇన్పుట్స్ తీసుకుంటుంది మొత్తం. సో చూద్దాం. సో ఎంటర్ అంటాను, చూద్దాం ఏమవుద్దు. మీరు చూసారంటే మొత్తం చూపిస్తుంది. నేను ఏం డిప్లాయ్ చేస్తాను లాస్ట్ లో చూపిస్తుంది, 8 to add 0 to destroy. ఓకే, సో గుడ్. ఎక్కడ అవైలబిలిటీ జోన్ వచ్చి యూఎస్ ఈస్ట్ 1B లో చేస్తుంది అనమాట, అంటే 1A లో డిఫరెంట్ 2 సబ్నెట్స్ అనమాట. సబ్నెట్ 3 వచ్చి 1C లో అదే చూస్తుంది. సో మొత్తం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు డిప్లాయ్ చేయాలనుకోండి, సింపుల్ గా టెరాఫార్మ్ అప్లై -var file test.tf vars అని టైప్ చేసి ఎంటర్ కొడతాను. ఇదేమంటుంది, ఎస్ ఆర్ నో అంటుంది. ఎస్ అని ఇద్దాం. ఇంతకుముందు మీరు దానికంటే ముందు నేను VPC చూపిస్తాను మీకు ఎన్ని ఉన్నాయి ఏంటి సంగతి అని చెప్పి. ఓ
డిజైన్ మార్చాడండి, చూసారా? ఇంతకుముందు నిన్న ఇది లేదు యాక్చువల్గా, సో వ్యూ మార్చారు యాక్చువల్గా. ఎనీవే ఇక్కడే లాంచ్ EC2 ఇన్స్టెన్స్ వచ్చేసినాయి మీకు. ఎనీవే సో యువర్ VPCs అని టైప్ చేస్తే మీరు చూసారంటే నాకు ఇక్కడ ఇవి ఉన్నాయన్నమాట. ఓ పని చేస్తాను, కొన్నిసార్లు 5 లిమిట్ ఉంటుందండి, ఎర్రర్ రావచ్చు. నేను ఏం చేస్తానంటే ఇది రెండు సెలెక్ట్ చేసి డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను. Come on. ఫోల్డ్ కూడా డిలీట్ చేద్దాం, చూడండి ఇన్ఫీ కూడా డిలీట్ చేద్దాం. ఓకే, సో మారుతి టయోటా ఫోర్డ్ ఉన్నాయన్నమాట. సో VPC నేమ్ నేను కావాలనుకుంటే చూడండి, VPC నేమ్ టెరాఫార్మ్ AWS టెస్టింగ్ అని ఉంది. సో చూద్దాం ఎగ్జిక్యూట్ చేసి. ఇప్పుడు నేను ఎస్ అని ఎంటర్ చేస్తాను. సో ఏమవుద్దో చూద్దాం. సో ఫస్ట్ VPC క్రియేట్ అవుతుంది, మీరు చూసారంటే ఇక్కడ. సో 8 యాడ్ అయిన వస్తుందండి, మనం ఇక్కడికి వెళ్దాం. సో రిఫ్రెష్ చేయండి, చూసారా AWS టెస్టింగ్ అని వచ్చేసింది. మీరు సబ్నెట్స్ పోతే చూడండి ఎంత ఫాస్ట్. అదే మన క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ చేయాలంటే నెక్స్ట్ కొట్టి ఇదంతా చేంజ్ చేస్తారు. 3 సబ్నెట్ క్రియేట్ అయిపోయినాయి ఇంక్లూడింగ్. సో ఇదొకటి. అయితే నేనేం చెప్పాను, నాకు US East 2 లో కూడా ఇదే కావాలని చెప్పినట్టు గుర్తు కదా. సో నేనేం చేస్తాను, యువర్ VPCs అని కొట్టి, సో నేను కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసి US East 2 లోకి వెళ్తాను. అంటే మనం సింపుల్ ఒకే ఒక ఫైల్ వాడుకొని ఏ విధంగా సేమ్ ఎన్వైరన్మెంట్ మల్టిపుల్ చోట్ల డిప్లాయ్ చేయొచ్చు అని చూపించడానికి అనమాట. సో US East 2 లో ఇదనమాట. ఇక్కడ ఏం చేస్తానంటే టెస్టింగ్ -new అని ఇస్తాను, మనం గుర్తుపట్టాలి కదా అందుకని. సో కూడా Ctrl+S. ఓకే, సో ఈసారి సింపుల్ గా test2.tfr అని ఇచ్చామనుకోండి, చూద్దాం ఏమవుతుందో.
కొన్ని ఎర్రర్స్ వచ్చినట్టున్నాయి. వెరీ గుడ్, ఎర్రర్ రావడం మంచిదైంది. ఏం చూస్తుండండి, ఎర్రర్స్ ఏమంటున్నాయి బేసిక్ గా ఇక్కడ యుఎస్ ఈస్ 2 ఇచ్చాను కానీ ఇక్కడ మనకి మెయిన్ దాంట్లో నేను సబ్నెట్స్ క్రియేట్ చేయడానికి వచ్చినప్పుడు ఒక తప్పు చేసి జరిగింది అనమాట. సో అవైలబిలిటీ జోన్ అనే బేసిక్ గా యుఎస్ ఈస్ట్ 1A1 ఇక్కడ హార్డ్ కోడ్ అయి ఉంది మీకు. సో మీరు ఇది కూడా వేరియబుల్ గా మార్చారంటే అప్పుడు మీకు ఈజీగా అయిపోతుంది. సో వేరియబుల్ వచ్చారనుకోండి, ప్రైవేట్ సబ్నెట్ పేరు సైడర్ వచ్చింది, రీజియన్ రావాలన్నమాట ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది మీరు. అంటే బేసిక్ గా అవైలబిలిటీ జోన్ అని ఇచ్చి ఇక్కడ కూడా మీరు వేర్ డాట్ అవైలబిలిటీ జోన్ అని ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ ఇన్పుట్స్ ఇక్కడ నుంచి వస్తాయి. నేను ఇక్కడ హార్డ్ కోడ్ చేయడం వల్ల ఏమైందంటే మీకు ఇక్కడ ఎర్రర్ ఇచ్చింది చూడండి. మీరు సెలెక్ట్ చేశారు కానీ సబ్నెట్ 2 ఇచ్చారు, కానీ అది యూఎస్ ఈస్ట్ మనం డిప్లాయ్ చేసిన ఏలో బిలో సిలో చేయాలా, మీరు అనవసరంగా ఈ విధంగా ఇచ్చాను, అది ఎర్రర్ చూపిస్తుంది. గుడ్, ఎర్రర్ వచ్చింది. సో దీన్ని మార్చాలంటే దీన్ని ఈ విధంగా వేర్ డాట్ అవైలబిలిటీ జోన్ అని ఇవ్వాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎలాగంటే ఇక్కడికి వచ్చి వేరియబుల్స్కి వచ్చి చూద్దాం కుదురుతుందో. కొన్నిసార్లు మనం ఇలా ఇవ్వాలి. ఇలా ఇచ్చి నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ అవైలబిలిటీ జోన్ మనం 2-3 ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ అవైలబిలిటీ జోన్ మల్టిపుల్ వాడుతున్నాం కదా. సో దీన్ని ఏమంటారు, అవైలబిలిటీ జోన్ 1, 2, 3, 4 మల్టిపుల్ ఇవ్వాలి. కొంచెం కాన్ఫిగరేషన్ అవసరం ఇక్కడ, బట్ ఇప్పుడు చెప్పలేను నేను. ఎందుకంటే మీరు ఇదే వాడచ్చు కదా, మీరు అడగొచ్చు అనమాట. అయితే ఏమవుతుందంటే 3 లొకేషన్లు ఇచ్చాం కదా ఇక్కడ. సో ఇక్కడ వేరియబుల్ ఇచ్చేస్తే సేమ్ వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు నేనేం చేయాలి, అవైలబిలిటీ జోన్ 1, 2, 3 అని ఇవ్వాలన్నమాట. ఓకే, సో అది కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు ఇవ్వలేను. ఎనీవే డజంట్ మ్యాటర్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను ఒక విఎం డిప్లాయ్ చేయాలండి. సో నేనేం చేస్తాను, ఇది కాపీ చేస్తాను. ఆల్రెడీ ఉంది చూసారా, ఇది కాపీ చేసి ఇక్కడికి వచ్చి లాస్ట్ లో పెడతాను అనమాట. ఓకే, సేవ్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే పేరు వచ్చి ఏమిద్దాం, ఇక్కడ సర్వర్ 1 టెరాఫార్మ్ T2 మైక్రో అంటాను. రైట్, చూడండి నేను మళ్ళీ టెరాఫార్మ్ ప్లాన్ ఫైల్ test.efrs అని టైప్ చేస్తే దీనికి ఏమైంది, సారీ ఇందాక మనం అవైలబిలిటీ అడుగుతుంది అనమాట. 1 minute, I need to delete this. ఇందులో కామెంట్స్ తెలియదు, ఎనీవే డిలీట్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసి దానికి తెలుసు అనమాట. ఇక్కడ మీకు మీరు చూడండి, ఇంతకు ముందు మీకు ఇక్కడ ఈ స్టేట్ ఫైల్ లేదు, ఇప్పుడు స్టేట్ ఫైల్ క్రియేట్ అయింది ఇంతకు ముందు. ఎందుకంటే ఆ స్టేట్ లో మొత్తం ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు దాకా ఏం డిప్లాయ్ చేశానని అది చెక్ చేసి తర్వాత ఏం చెప్పుద్ది అంటే ఆల్రెడీ చూడండి విపిసి ఐడి అన్ని చూపిస్తుంది, మిగిలిపోయింది మాత్రం క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే ఈ మెషిన్ ఉంది, ఈ మెషిన్ మాత్రమే డిప్లాయ్ చేయాలా 8 రిసోర్సెస్ అని చెప్పి. సో ఇక్కడ ఏమంటుంది, ఇప్పుడు మొత్తం డిప్లాయ్ అవుతుంది. ఇన్స్టెన్స్ 1, ఓకే, ఇంటర్నెట్ గేట్వే. ఇదంతా డిప్లాయ్ అవ్వాల్సిన పని ఏంటి చూడండి. ప్లాన్ రన్ చేయడం వల్ల నాకు తెలిసింది, లేదా తెలిసేది కాదు. సో ఇది మొత్తం రన్ చేయాల్సిన పని ఏంది అసలు యాక్చువల్ గా. నేను ఓకే, సో ఇందాక మనం ఓవర్ రైట్ అయ్యిందండి. ఇందాక మనం ఒకటి చేసాను చూసారా, అది బేసిక్ గా సంథింగ్ ప్రాబ్లం వచ్చినట్టుంది ఇక్కడ. AWS ఇందాక నేను ఇంకోటి రన్ చేశాను కదా, దాని వల్ల ప్రాబ్లం వచ్చింది యాక్చువల్ గా. సో పని చేస్తాను నేను, పర్లేదు, ఎస్ అని ఇస్తాను, ఏం కాదు. సో అప్లై, ఇంకోటి కొత్తగా క్రియేట్ అయ్యి దాంట్లో మొత్తం డిప్లాయ్ చేస్తుంది, నో వరీస్.
ఎస్ అంటాను. కొంచెం ఎఫర్ట్ అవసరం అండి, టకాని కుదరదు అనమాట చేయడము, టెస్టింగ్ చేసి చేయాలి జాగ్రత్తగా. సో ఇప్పుడు నేను కొత్త VPC ఒకటి క్రియేట్ చేసి మొత్తం డిప్లాయ్ చేస్తుంది. ఇది ఎందుకంటారా, ఇందాక పాతది నేను ఓవర్ రైట్ అయిందనమాట కొన్ని కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయడం వల్ల. చూసారా కొత్త డిప్లాయ్ అవుతుంది, బట్ డజంట్ మ్యాటర్, ఇట్స్ ఓకే, నాట్ అన్ ఇష్యూ. సో నాకు ఏం కావాలంటే మిషన్ కూడా డిప్లాయ్ కావాలా, దానికోసం వెయిటింగ్. ఓకే, మిషన్ కూడా డిప్లాయ్ అవుతుంది, ఏఎంఐ చూడండి. సో మీరు కావాలంటే చెక్ చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మిషన్స్ EC2కి వెళ్ళారు అనుకోండి, ఒక మిషన్ కనిపించాలి. సర్వర్ 1 టెరాఫామ్ చూసారా. సో మొత్తం డిప్లాయ్ అవుతుంది. ఓకే డన్. సో మీరు చూసారంటే మొత్తం కంప్లీట్ గా డిప్లాయ్ మీకు ఎన్వైరన్మెంట్ మొత్తం ఇచ్చేసింది అనమాట. నేను ఇంకో సర్వర్ యాడ్ చేయాలనుకోండి, చాలా సింపుల్, నేను ఇంత కష్టపడాల్సిన పని లేదు. సో నేనేం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఇది తీసుకుంటాను, కాపీ చేసి సింపుల్ గా పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఇక్కడ ఏంటంటే సర్వర్ 2 టెరాఫామ్ అంటాను. ఇంకేం చేంజెస్ చేయాలా, ఇది వచ్చి వెబ్ 2 అని పెడతాను ఇక్కడ. అంతే అండి, ఇంకేం చేంజ్ చేయాల్సిన పని లేదు. నేను ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను ఈసారి మళ్ళీ టెరాఫామ్ ప్లాన్ అని రన్ చేస్తే ఏమవుద్దో చూద్దాం. సో ఈసారి ఐడెంటిఫై చేయాలి, అది ఏమని చేయాలా, ఒక ఆల్రెడీ ఉంది ఎన్వైరన్మెంట్ అంతా ఉంది, కేవలం ఈ సర్వర్ ఎక్స్ట్రా ఉంది, అది మాత్రమే క్రియేట్ చేస్తాను అన్నట్టు ఉండాలన్నమాట. చూసారా, ఇప్పుడు ఏముంటుంది, ఓన్లీ 1 టు యాడ్ అంటుంది. అది కూడా మీరు చూసినట్లయితే కేవలం ఒకే ఒక ఇన్స్టెన్స్ మాత్రం యాడ్ అవుద్ది అనమాట, ఎందుకంటే టెరాఫామ్ స్టేట్ లో అన్ని ఉంటుంది అనమాట, సేవ్ చేసుకొని ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎస్ అన్నాను అనుకోండి, టెరాఫామ్ అప్లై, అదేంటంటే కేవలం ఆ రెండో సర్వర్ మాత్రమే డిప్లాయ్ చేయాలి. ఓకే, సో ఎస్ అనివ్వండి. సార్ ఇప్పుడు నిన్న మీరు మైగ్రేషన్స్ చెప్పారు కదా, సర్వర్ మైగ్రేషన్స్. దాంట్లో నా మెషిన్ లో నాది విండోస్ 10 మెషిన్, దీనిలో నేను హైపర్-విఐ ఎనేబుల్ చేశాను. సో ఇప్పుడు ఓకే, దానిలో టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకొని నా మెషిన్ లో డిప్లాయ్ చేసి చెక్ చేయొచ్చా, ట్రై చేయొచ్చా? దానికి SVMM కావాలయా, నేను నేను హైపర్ లో చెక్ చేయలేదు, నేను VMware ఎక్కువ వాడతాను కాబట్టి. కావాలంటే ఓకే. SVMM అంటారు అనమాట, అది అది చేయాలా అంటే సిస్టమ్ సెంటర్ వర్చువల్ మెషిన్ మేనేజర్ ఒకటి కావాలా. అదేంటంటే ఎంటర్ప్రైజ్ లెవెల్లో వాడతారు అనమాట, అది ఉంటే చేయొచ్చు నార్మల్ గా, బట్ గివ్ ఎ ట్రై. ఓకే, ఇప్పుడు నా దాంట్లో ESXi చేయాలంటే అవ్వదు కదా సార్, మళ్ళీ నేను వేరే మెషిన్ తీసుకొని దానిలో ESXi చేయాలి కదా? యా, ఓకే సార్. సో మీరు చూసారంటే చూడండి, మెషిన్ డిప్లాయ్ అయిపోయింది, ఎంత ఫాస్ట్ గా డిప్లాయ్ అయిపోయింది చూసారా. సో మనం ఎంత కష్టపడాల్సిన పని లేదు. సో మనం మొత్తం ఎన్వైరన్మెంట్ డిలీట్ చేయాలనుకోండి, నేను ఇది బేసిక్ గా వాడకూడదు, బట్ అయినా టెరాఫామ్ destroy, సో ఆటోమేటిక్ అది డిలీట్ చేయాలన్నమాట నాకు.
చెప్తుంది ఇవన్నీ డిలీట్ అవుతాయని చెప్పి ఎస్ అంటాను. ఆటోమేటిక్ మొత్తం అదే డిలీట్ చేసేయాలి. దానికి తెలుసు అన్నమాట ఫస్ట్ ఏది డిలీట్ చేయాలి, ఇన్స్టెన్సెస్ డిలీట్ చేయాలి. ఫస్ట్ ఇన్స్టెన్స్ డిలీట్ చేస్తుంది, సబ్నెట్స్ డిలీట్ చేస్తుంది అన్ని. సో మొత్తం డిలీట్ చేసి లాస్ట్ VPC డిలీట్ చేస్తుంది. సో మనం బేసిక్గా వాడడం ఇది టెస్టింగ్ తప్పితే, అయినా కూడా మీకు తెలియాలి కాబట్టి చెప్తాం. సో ఇదని టెరాఫామ్. ఇది జస్ట్ నేను ఓవర్వ్యూ చెప్పాను అంతే, ఎలా చేయొచ్చు అని చెప్పి. చాలా డీప్ గా అట్లీస్ట్ ఇది డెవాప్స్ లో పోయినప్పుడు అట్లీస్ట్ ఒక 3-4 అవర్స్ దాకా డిస్కస్ చేసి దీన్ని 2 క్లాసులు దాకా ఈజీగా పోతాయి అనమాట. మంచి టూల్ యాక్చువల్ గా. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో రేపు ఏంటంటే మనం బేసిక్ ఓవర్వ్యూ ఆఫ్ యాన్సిబుల్ పప్పెట్టు, అలాగే ఒక ప్రాజెక్ట్ ఓవర్వ్యూ చూద్దాం. ఒక ప్రాజెక్ట్ ఉంటే ఎలా డిస్కస్ చేయాలి దాని గురించి, అలాగే ఒక యాన్సిబుల్ కి పప్పెట్ కి షెఫ్ కి వ్యత్యాసం ఏంది, మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది, టెరాఫామ్ తో ఏ విధంగా డిఫరెంట్ అది అని చెప్పి. తర్వాత రోజు వచ్చి మీకు ఎల్లుండి వచ్చి నేను డెవలపర్ టూల్స్ మీద ఒక ఓవర్వ్యూ ఇస్తాను. సో దట్ విల్ బి ఫైనల్ అండి. ఓకే, destroying. సో ఇక్కడ పోయి చెక్ చేశారంటే 2 డెస్ట్రాయ్ అయిపోయినాయి ఈ పాటికి. టెర్మినేటెడ్. అదే తీసేస్తుంది మొత్తం, మనం ఏం చేయాల్సిన పనిలే. కామ్గా డెస్ట్రాయ్ కమాండ్ అని చేసి అన్ని డెస్ట్రాయ్ అయిపోయింది చెప్పేస్తుంది. సో మీరు VPCకి పోయినా డెస్ట్రాయ్ అయిపోయింది అలా. ఈ VPC లాస్ట్ ఇది ఉంటుందిలేండి, ఇది ఓవర్ రైట్ అయింది కాబట్టి ఇది నేను మాన్యువల్గా డిలీట్ చేయాలి. అది మనం సరిగ్గా కాన్ఫిగర్ చెప్పి ఈ విధంగా ఇష్యూస్ వస్తాయి. ఓకే, క్లియరా అందరికి? ఎంతమంది ఉన్నారు? ఇద్దరే కదా, ఇద్దరు క్లియరా? చలో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన వర్కౌట్ అవుద్ది. చదివితే ఏం పని జరగదు ఇక్కడ. ఓకే, రేపు మనం సేమ్ టైం కలుద్దాం. యా, బాయ్ గైస్.